హాయ్ మిత్రులారా, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మనం అద్భుతమైన ఒక టాపిక్ గురించి చెప్పుకుందామండి. టూరిస్ట్ ప్లేస్లో ఎంజాయ్ చేయడం ఎలా. టూరిస్ట్ ప్లేస్లో ఎంజాయ్ చేయాలంటే మనకు ఏమేం కావాలి, ఎలా కావాలి, ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ప్రయాణం అంటే మనకి ఇష్టమా, ఎలాంటి ప్రయాణం చేయాలి అనేది మన దేశంలోన లేకుంటే ఇతర దేశాల్లో ప్రయాణిస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రయాణం చేయాలన్నప్పుడు, ఎక్కడైనా ప్లేస్ విజిట్ చేయాలన్నప్పుడు రూట్ మ్యాప్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ మ్యాప్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, ఆ మ్యాప్లో పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా క్లియర్గా నోట్ చేసుకోవాలి. మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకున్నామో అనేటివి క్లియర్గా ఉండాలి. అక్కడ ఆ బోర్డింగ్ ఏంటి, ఆ లాడ్జింగ్ ఏంటి అనేది కూడా క్లియర్గా మనకు డెస్టినేషన్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా తెలిసాలి. అంతేకాకుండా మనం ట్రాన్స్పోర్టేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫ్లైట్లో పోతున్నామా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లైట్లో పోతున్నాం, తర్వాత ట్రైన్లో కనెక్టివిటీ ఎలా ఉంది, ఆ ట్రైన్ కనెక్టివిటీ నుంచి బస్సు ఎలా ఉంది, తర్వాత క్యాబ్స్ కార్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎవరెవరు వెళ్తున్నాం, ఫ్యామిలీ వెళ్తున్నామా, లేకుంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నామా, లేకుంటే రిలేటివ్స్తో కలిసి వెళ్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా అది డిసైడ్ చేసిన తర్వాత మనం ముఖ్యంగా నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్, బోర్డింగ్ లాడ్జింగ్ అయిన తర్వాత గైడ్ అవసరమా లేదా అని ఉండాలి. ట్రావెలింగ్ అనేది మనం అన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్తో పాటు తీసుకున్న తర్వాత ఒక టికెట్స్ కానీ, వాటి యొక్క కన్వీనియన్స్ కానీ, ఆ క్యాబ్స్ కానీ, లాడ్జింగ్ కానీ, బోర్డింగ్ కానీ ఇవన్నీ కూడా హోటల్ డీటెయిల్స్ కానీ రూట్ మ్యాప్స్తో సహా అన్నీ సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేసుకోకపోతే తర్వాత మనం ప్రతి చోట కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకోటి మనం ముఖ్యంగా డిసైడ్ చేసుకోవాల్సింది, మనం టూర్ వెళ్తున్నామా, టూరిస్ట్ బస్సులు వెళ్తున్నామా, టూర్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారా, లేకుంటే మనం ఓన్గా వెళ్తున్నామా, ఇది చాలా చాలా ముఖ్యం. అలాగా డిసైడ్ చేసుకున్న తర్వాత డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మనం ఏ ప్లేస్లో చూస్తున్నాము, నియరెస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఆ యొక్క నార్త్ ఆ పేర్లు, డీటెయిల్స్, రోడ్ మ్యాప్స్, లొకేషన్ మ్యాప్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలండి. నేను అక్కడి నుంచి లోకల్ ట్రిప్స్ ఎలా వెళ్తున్నాము, లోకల్ బస్ వస్తా లేకుంటే టూరిస్ట్ బస్సా, అది కూడా డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ప్లేసెస్ మరి బై వాక్ వెళ్తున్నామా, బస్సు వెళ్తున్నామా, టూరిస్ట్ బస్సులు వెళ్తున్నామా, ఏదైనా ఆటోలు వెళ్తున్నామా, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. అంతేకాకుండా లోకల్గా తిరిగేటప్పుడు ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నా, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, ఆ తర్వాత అక్కడ మనం మార్కెటింగ్ ఏమేమి ఉంది, షాపింగ్ ఏమేమి ఉంది, అంతేకాకుండా జూ ఉందా, లేకుంటే ఇవన్నీ పార్క్స్ ఉన్నాయా, లేకుంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, సీ ఉందా, సముద్రం సీ షోర్స్ ఉన్నాయా, పోర్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత లోకల్ ట్రిప్ మరి టూరిస్ట్ బస్సా లేకుంటే మన ఓన్ కారా, క్యాబా అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ నియరెస్ట్ ప్లేసులు ఇవన్నీ కూడా చూసేటప్పుడు ఎక్కడికక్కడ మనము బోర్డింగ్, లాడ్జింగ్ అనే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫుడ్, ముఖ్యంగా ఫుడ్ అనేది ఆ లోకల్ లాంగ్వేజ్ ఏముంది, ఎలాంటి పీపుల్ వాళ్ళు, ఏ ప్లేస్లో ఉన్నాం మనము, ఆ ప్లేస్ హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, అక్కడ ఆ పీపుల్ ఎలాంటి భాష మాట్లాడతారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ యొక్క ఫుడ్ ఏం తీసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా చూసిన తర్వాత మరి బ్యాక్ వచ్చేటప్పుడు కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ విధంగా ఇల్లు చేరేంత వరకు కూడా చాలా చక్కగా మనం ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసుకోకపోతే
టూరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇలాగ గైడ్ పెట్టుకొని చక్కటి మార్గాల్లో వెళ్ళి చక్కటి ప్లేసెస్ చూసి అందమైన ప్లేసెస్లో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి మన ప్లేస్కి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లేస్ ఆఫ్ విజిట్ చేయడం అనేది దాని హిస్టరీని అవన్నీ కూడా ఫొటోసు వీడియోసు ఏమేం కావాలో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం, అద్భుతంగా మనం కూడా ఫొటోస్ అన్నీ తీసుకోవడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, కావాల్సిన ప్లేసెస్లో ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్ అయితేనేమి, మ్యూజియం అయితేనేమి, జ్యూస్ అయితేనేమి, లాడ్జెస్లో ఏరియా చుట్టుపక్కల పనులు అయితేనేమి, సైట్ సీన్స్లో అయితేనేమి, ఇలాగే రకరకాల ప్లేసెస్లో ఆ సముద్రంలో ఈ యొక్క బోట్లో వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏదో షిప్లో వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏదైనా విమానం ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కానీ అన్ని ఫోటోలతో సహా చక్కగా ఈ యొక్క వీడియోస్తో కూడా అన్నీ కూడా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలా ఎంజాయ్ చేసి మనం వచ్చినట్లయితే ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నాము. ఇది చాలా చాలా అద్భుతమైన ప్లేసు, సీషోరు, ఎన్నో బీచెస్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసుల్లో పోయినప్పుడు ఎలా చూడాలా, మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలా, డొమెస్టిక్ ప్లేస్లో వెళ్తున్నా, ఆ తర్వాత బస్సెస్లో వెళ్తున్నప్పుడు ఏ ప్రికాషన్ తీసుకోవాలా, కార్లో వెళ్ళినప్పుడు ఏ ప్రికాషన్ తీసుకోవాలి, వాటర్ అంతా ఉందా, ప్రతిదీ కూడా వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క స్లీప్ ముఖ్యంగా నిద్ర అనేది ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు. కరెక్ట్గా 7 to 8 hours నిద్రపోయేటట్లు ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ అనుగుణంగా మనం వెళ్ళడం అనేది సరే అలాగా హ్యాపీగా వెళ్ళినప్పుడు ఫుడ్ చక్కగా తీసుకున్నప్పుడు ట్రిప్ అంతా చక్కగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది. మనం తిరిగి మళ్ళీ ఇంటికి అద్భుతంగా తిరిగి వస్తామండి, ఏ సిక్కు కాకుండా అని మీ అందరికీ చెప్తూ, ఇలాగా చాలా డీటెయిల్డ్గా పోవాలంటే ఈ వీడియోలో మనకు 5 minutes to 7 minutes కాబట్టి ఇద్దరితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రొటెస్ట్ ఉంటుంది నా వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.